వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో సుంకిసాల రీటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్ల నష్టం జరిగితే ఎన్డీఎస్ఏ రాడు ఎవడు రాడు మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్. తప్పదాన్ని గొడవ చేస్తూ వీధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ఛాతి మీద చేసిన కాంగ్రెస్ నాయకుడు. అధికారం మదంతో కాంగ్రెస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు. మల్లన్న సాగర్ లాంటి 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే ప్రాజెక్టు కాస్ట్ పెరుగుతుంది కదా నిలదీసిన హరీష్ రావు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర రింగ్ బస్తీలోని ఒక ఇంట్లో ఉదయం అగ్ని ప్రమాదం. సాయి అనే యువకుడు పూర్తిగా మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే మహిమ నిత్య రాహుకేతు దోష నివారణ పూజలను సినీ నటి వరలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంకు విచ్చేశారు. శనివారం సహస్రలింగం వద్ద 5,000 రూపాయల ప్రత్యేక రాహుకేతు కాలసర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తరువాత స్వామి అమ్మవార్ల ఆలయంలో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శనివారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్నారు. ఈదుల్ అజ్హా ప్రార్థనలను ఆచరించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని మొదట ఈదులకుంట ఈద్గా కమిటీ సభ్యులు సాలువాతో సత్కరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈదుల్ అజ్హా ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుటకు సుధీర్ రెడ్డి ఈద్గాకు వచ్చారు. మత గురువు ముక్తి నయూం సాహెబ్ ఆయనకు టోపీతో పాటు శాలువా కప్పి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మత గురువులతో కలిసి దువాలో పాల్గొన్నారు. हाथ कानों तक उठाए फिर छोड़े, फिर तीसरी तकबीर फिर कही जाएगी अल्लाहु अकबर। तो सलाम तशरीफ लाए, कुछ दिन रहे। हजरत इस्माइल अलैहिस्सलाम जब बड़े हो गए थे, दौड़ रहे थे, खेल रहे थे, फिर रहे थे। अब कुछ दिन रहे, बाप के दिल में बेटे की मोहब्बत, बीवी की मोहब्बत, माँ के दिल में शौहर की मोहब्बत, अब ये परवान चलने लगी। अल्लाह ने बच्चे को लिटाया और उनके गले पे छुरी पिलाया। हजरत इब्राहिम परेशान हो गए. వారాంతపు రద్దీతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తి జనసంద్రంగా మారింది. ముక్కంట సుని దర్శనం కోసం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వ దర్శనముతో పాటు రాహుకేతు పూజలకు సంబంధించిన క్యూ లైన్లు, ప్రత్యేక శ్రీ గ్రదర్శన క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం బక్రీద్ సెలవు దినం కావడంతో రాహుకేతు పూజలు నిర్వహించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి ఆలయం మూత వేసే వరకు రద్దీ తగ్గలేదు. ముందస్తుగా ఆలయ అధికారులు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు మజ్జిగ, మంచినీళ్లు ఏర్పాట్లు చేశారు.
మాచర్ల నియోజకవర్గానికి పట్టిన పీడ రాజకీయ విద్రోహ శక్తి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో ప్రత్యర్థుల చేతుల్లో హతులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావుల దశదిన కర్మ సంతాప సభలో ఎమ్మెల్యే జూలకంటి పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ జంట హత్యల కేసుల్లో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. పచ్చని పల్లెల్లో పిన్నెల్లి సోదరుల కాలుష్యాన్ని సృష్టించి విష బీజాలను నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవిశెట్టి వెంకటేశ్వర్లు గారు కోటేశ్వరరావు గారి హత్యలు జరగటం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తని కూడా కదిలించి వేసిన సన్నివేశం. ఇదే సందర్భంలో నేను ఆ రోజే చెప్పాను, దీని వెనుక ఎవరున్నా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ పార్టీ వాళ్ళైనా వాళ్ళకన్నా వైసీపీలో పెద్ద నాయకుడైనా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ పల్నాడులో రౌడీ పరిపాలన, ఫ్యాక్షనిజం, అరాచకం, దౌర్జన్యాలు, దోపిడీలు ఉండకూడదని చెప్పేసి ఈరోజు మరి ప్రజలు ఖచ్చితంగా సంవత్సరం క్రితం స్పష్టమైన తీర్పు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మరి తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ గుండ్లపాడు గడ్డ మీద నిలబడి చెప్తా ఉన్నాను, చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. ఇప్పటి వరకు చట్టంలో లొసుగులు వాడుకొని ఎవరైతే మరి దౌర్జన్య కాండల్ని, హత్యాకాండల్ని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తా ఉన్నాం, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, ఏ విధంగా ఇక్కడ ఫ్యాక్షన్ని అదుపు చేయాలో ప్రభుత్వం చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోదని ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామాల్లో చిన్న చిన్న పొరచల్ని అవకాశవాద రాజకీయ నాయకుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులకు కూడా చెప్తా ఉన్నాను, ఈ అవకాశంతో ఉపయోగించుకొని నువ్వు మారణకాండని ఈ పల్నాడులో సాగించాలి అంటే నీ ఆటలు సాగవు. ప్రజలు నీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించినా నీకు ఇంకా సిగ్గు రాలేదు. సిగ్గు అనేది నీ జీవితంలో ఉందా? ఆ రోజు వరికపూడిసెల ప్రాజెక్టు తేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. తర్వాత ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాను. అదే అడుగుతున్నాం, నీకు సిగ్గుందా? ఈ హత్యాకాండాల్ని ప్రోత్సహించడానికే మళ్ళీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చావా?
నువ్వు తోడు ఒక జిల్లా పదవి అంటే ఈ జిల్లాని మొత్తం నాశనం చేయాలా నీ ఆధ్వర్యంలో? ఒక బునుగు మీడియాని అడ్డం పెట్టుకొని అవాస్తవాల్ని తోటా చంద్రయ్య లాంటి వ్యక్తుల మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తావా? ఎవరైనా సరే యూట్యూబుల్లో కానీ ఎక్కడైనా కానీ అవాస్తవాలు ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తామో. తోటా చంద్రయ్య రైల్లో దొంగతనాలు చేశాడని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. తోటా చంద్రయ్య ఎలాంటోడో ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు. ఇలా అవాస్తవాలు బురదలు తల్లి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ నైజాన్ని బయట పెడతాను. ఈరోజు పల్నాడుని అభివృద్ధి చేస్తామని చెప్పి మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉంటే ఈ పల్నాడు అభివృద్ధి చెందితే నా రాజకీయ భవిష్యత్ ఏమవుతుందనే ఒక దురాలోచనతోటి ఈరోజు గ్రామాల్లో మరి అలజడులు సృష్టించే ప్రయత్నం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం నువ్వు సాగిస్తున్నావు అనేది స్పష్టంగా ఈ పల్నాడు ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఉత్తరాఖండ్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక భర్త తన భార్యతో తగాదాల నేపథ్యంలో ఆమెను భవన రేలింగ్ కు వేలాడదీసిన ఘటన సంచలనంగా మారింది. ఈ దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో భార్య అరుపులు వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు భర్తను అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. గుజరాత్ లో ఒక పెద్ద బ్రిడ్జి కూలిపోయి 140 మంది చనిపోతే ఎన్డీఎస్ఏ పోదు, ఏజెన్సీ పోదు. బీహార్ లో 4 రోజులకు ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాదుడు లేడు. అదే తెలంగాణలో సుంకిసాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్ల నష్టం జరిగితే ఎన్డీఎస్ఏ రాడు, ఎవడు రాడు. అలానే ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉండే ఒక మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడరు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. అలాగే పెద్ద వాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయినా అడిగే వాడు లేడు. కానీ కాళేశ్వరం 100 కాంపోనెంట్లు ఉంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకుని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దాన్ని పట్టుకుని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్ లో తయారు చేశారు. మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు. 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్ల నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు. ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్, అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి. 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని
భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో, ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. అట్లాగే ఆ సంస్థని, ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించినావు నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు, మీరు అందరికి తెలుసు అది. అందుకే మేము అనేది, తప్పతాగి గొడవ చేస్తూ వీధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ఛాతి మీద చేయి వేసిన కాంగ్రెస్ నాయకుడు, అధికారం మదంతో కాంగ్రెస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న ఖమ్మం కాంగ్రెస్ నాయకులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని తిరువూరు ఎక్స్ రోడ్డు దగ్గర ఉన్న చౌదరి హోటల్లో మద్యం సేవించి వీరంగం సృష్టించిన తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము దాదాపు 30 నుంచి 40 మందితో వచ్చి హోటల్ పై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుడు విషయం తెలుసుకుని వివాదాన్ని కంట్రోల్ చేసేందుకు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ హరిత, ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐని, పోలీస్ సిబ్బందిని నీచమైన భాషలో దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము, అతని అనుచరులు. దీంతో రాయల రాముని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన మహిళా ఎస్ఐను బూతు మాటలు తిట్టిన రాయల రాము, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న రాయల రామును అడ్డుకునేందుకు అతనిపై చేయి చేసుకున్న మహిళా ఎస్ఐ. దీంతో మద్యం మత్తులో సోయి లేకుండా వ్యవహరిస్తూ మహిళా ఎస్ఐ ఛాతి మీద చేయి వేసి నెట్టేసిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము. అధికార పార్టీకి చెందిన లీడర్ల అండతో రాయల రాము అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్న స్థానికులు. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందని అంటున్నారు. మల్లన్న సాగర్ లాంటి 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే ప్రాజెక్టు కాస్ట్ పెరుగుతుంది కదా హరీష్ రావు. కొంతమంది అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవెళ్లలో 141 కాదు, కేవలం 11 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండేది. మరి మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ 50 టీఎంసీల రిజర్వాయర్ కడితే అక్కడ 13,000 ఎకరాల భూసేకరణ చేసినాం. దాదాపు 8 గ్రామాలకు R&R కాలనీ చేసినాం. మరి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని డబ్బులు కట్టినాం. 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే డబ్బులు అవసరమైతే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? సో ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి. ఆల్ ఆర్ వర్కింగ్. మేడిగడ్డ ఈ నుంచి మొదలుకుంటే ఈ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి, మలకపేట, మేడారం, అదేవిధంగా గంధమల్లాక్, ఇవన్నీ కూడా ఇంటాక్ట్ గా ఈరోజు రిజర్వాయర్లు వాడకంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర రింగ్ బస్తీలోని ఒక ఇంట్లో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సాయి అనే యువకుడు పూర్తిగా మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గుడికి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా మంటల్లో కాలిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంటల్లో కాలిపోయిన సాయి మృతదేహాన్ని పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్న క్రమంలో మొబైల్ పేలి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం కోసం బంగారాజుడు కొడుకుడు పోయిండే పోయిందన్న. రోజు డాడీ డాడీ అని పిలిచి ఓడపోయిందా. త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను సైదాబాద్, మలక్పేట, మాదన్నపేట, అక్బర్ బాగ్, పాత బస్తీలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే మసీదులు, ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు పండుగ విశిష్టత గురించి చెప్పే విషయాలను శ్రద్ధగా విన్నారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సైదాబాద్, ఉజాలేసా, అక్బర్ బాగ్ ఈద్గాలలో మలక్పేట ఎమ్మెల్యే బల్హాల ప్రార్థనల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు చెప్పారు.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి మధుబన్ కాలనీలో దారుణం. జుబేదా బేగం అనే మహిళను కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడడం సలీం అనే వ్యక్తి. ఘర్షణ పడుతున్న భార్య భర్తలకు సర్ది చెప్పేందుకు వెళ్లిన జుబేదా మాకే నీతులు చెబుతావంటూ కోపాద్రికుడైన సలీం ఇంట్లో ఉన్న కత్తితో జుబేదాపై దాడి. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన జుబేదా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిన్న రాత్రి 7:30 గంటలకు మైలాదోపల్లి పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి మధుబన్ కాలనీలో కత్తిపోటు జరిగిందనే సమాచారంపై వెళ్ళినాము. జుబేదా బేగం అనే వ్యక్తికి ఆమెకు పక్కనున్నటువంటి వాళ్ళ తండ్రి మహారాష్ట్ర నుంచి వచ్చి భార్యాభర్తలు గొడవ పడుతున్న క్రమంలో ఈ జుబేదా బేగం ఎందుకు గొడవ పడుతున్నారని చెప్పి వెళ్ళి అడిగినందుకు కూరగాయలు కోసే కత్తిని తీసుకొని ఆమెను పొడవడం జరిగింది. ఇమ్మీడియట్ ఆమెను ఉస్మానియా హాస్పిటల్ తరలించినారు. 307 అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి పరిశోధన అనంతరము నిందితుడైనటువంటి సలీంను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని ఈరోజు రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ. దివంగత బీజేపీ నేత పద్మారెడ్డి కుటుంబ సభ్యులను త్రిపుర గవర్నర్ నాచారంలోని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మారెడ్డి భారతీయ జనతా పార్టీకి పాత కార్యకర్త. నేను పార్లమెంటు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన సందర్భంలో కన్వీనర్ గా ఉండి పార్టీ కోసం పనిచేసిన గొప్ప నాయకుడు, నాకు చాలా ఆప్తుడు. పద్మారెడ్డి హఠాన్మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటు అని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతునికి ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా పాత కార్యకర్త. నేను ఇక్కడ కంటెస్ట్ చేసినప్పుడు ఈ నియోజకవర్గం కన్వీనర్గా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పనిచేసినటువంటి వ్యక్తి. నాకు చాలా ఆప్తుడు. వారు పరంపరించినారనేటువంటి విషయాన్ని తెలిసి ఆ రోజే ఫోన్లో మాట్లాడడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని నాకు బాగా తెలుసు కాబట్టి వారిని కలవటం కొరకు ఈరోజు రావటం జరిగింది. వారి యొక్క ఆత్మకి శాంతి చేయాలని. బక్రీద్ పండుగ సందర్భంగా వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి ముస్లిం సహోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం వనపర్తి పట్టణంలోని శ్రీనివాసపురంలో గల ఈద్గా వద్దకు చేరుకుని అలై బలై ఆలింగనాలు చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. علي بن أبي طالب رضي الله تعالى عنه وفاطمة سيدة نساء. اللهم اغفر للعباس وولده مغفرة ظاهرة وباطنة لا تغادر اللين واغفر اللهم لجميع المؤمنين يا أرحم الراحمين. قال الله تعالى إن الله يأمر بالعدل والإحسان. जितने हजरात यहाँ पे हैं सबको तहे दिल से ईद की मुबारकबाद. अल्हम्दुलिल्लाह.
అన్న ఉన్నాడు ఒకసారి అందరు చూడ అందరూ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రసాయన వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్ సుతారిగూడలో పార్కింగ్ స్థలంలో పార్కు చేసిన ట్యాంకర్ ను విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలో అక్రమంగా ప్రమాదకర రసాయన వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్ ను నిఘా పెట్టి పట్టుకున్నారు. టిఎస్ 31 టి 1119 నంబర్ గల ట్యాంకర్ ను తరలిస్తున్న వ్యక్తి దొండిగల్ తాండాకు చెందిన సురేష్ పై మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అనంతరం ట్యాంకర్ ను కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులకు అప్పగించారు. నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామంలో ఈ రోజు దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు పవిత్రమైన బక్రీద్ పండుగను గ్రామంలోని ముస్లిం సోదరులు, మత పెద్దలు, యువకులు గ్రామంలోని తిరుమలాపూర్ చౌరస్తా నుండి ఈద్గా దగ్గరకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఈద్గా నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు చేరుకుని అక్కడ వివిధ పార్టీల రాజకీయ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముస్లిం సోదరులందరికీ ప్రత్యేక బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. సిపిఐ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హన్మేశ్వర్ రాము, మాజీ సర్పంచ్ వెంకట్రాములు గౌడ్, మాజీ సర్పంచ్ కేంచ్ శ్రీను, మాజీ ఎంపీటీసీ కాశీనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్లరాజు, ప్రభంజన్ రావు, బొలు రాము, గ్రామ పంచాయతీ కోఆప్షన్ మెంబర్ యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీ మల్లేష్, కావలి వెంకటేష్, ముదిరాజ్, ముస్లిం మత పెద్దలు హజీ మలంగ్, బి యూసుఫ్, జమీరుద్దీన్ పీర్, మైనుద్దీన్, మౌలాలి, మహబూబ్, సలీం, సాజిద్, సాబిర్, ఇస్మాయిల్, మత పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. चले जाती है फरमाया ये सुन्नत इब्राहिम अलैहिस्सलाम की आज अल्लाह तबारक व तआला ने जितने दुनिया के अंदर लोगों को कुर्बानी की इस्तिताअत दी है जैसे फरमाया अल्लाह हज़रत इब्राहिम अलैहिस्सलाम से फरमाया इब्राहिम अलैहिस्सलाम को कुर्बानी करता है अल्लाह ताला उसके गुनाह इसी तरीके से माफ करता है अल्लाह फरमाया। आखिर में अल्लाह तबारक व तआला से दुआ कीजिए वक्त के अंदर बसे हुए हैं मेरे मौला तमाम मरहूमीन के तो करवट जन्नत नसीब फरमा दे, तमाम मरहूमीन को मुनकर नसीब के सवालों के जवाब में आसानी फरमा दे। ये जो नमाज हम जो पढ़ते हैं ताला मुझे और आपको जितने भी हजरात फोन चालू रखें पूरे मन का వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణలో సుంకిసాల రీటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్ల నష్టం జరిగితే ఎన్డీఎస్ఏ రాడు ఎవడు రాడు మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్. తప్పదాన్ని గొడవ చేస్తూ వీధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ఛాతి మీద చేసిన కాంగ్రెస్ నాయకుడు. అధికారం మదంతో కాంగ్రెస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు. మల్లన్న సాగర్ లాంటి 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే ప్రాజెక్టు కాస్ట్ పెరుగుతుంది కదా నిలదీసిన హరీష్ రావు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర రింగ్ బస్తీలోని ఒక ఇంట్లో ఉదయం అగ్ని ప్రమాదం. సాయి అనే యువకుడు పూర్తిగా మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.